హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీరు అడిగిన విక్టరీ వెంకటేష్ గారి ఇల్లు చూసేద్దాం. విక్టరీ వెంకటేష్ గారి ఇల్లు హైదరాబాద్ మణికొండకు దగ్గరలోని పుప్పాల్గూడ ఏరియాలో అయితే ఉంటుంది. ముందుగా మనం అయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి బయలుదేరి వెళ్దాం. ఎందుకంటే వెళ్లే దారిలో రామనాయుడు స్టూడియోస్ ఉంటుంది అనమాట. రామనాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్. సో మీకు తెలిసిన విషయమే, వెంకటేష్ గారు అలానే సురేష్ బాబు గారు ఇద్దరు అన్నదమ్ములని, రామనాయుడు వాళ్ళ అబ్బాయిలు అనమాట. సురేష్ బాబు గారి అబ్బాయే రానా. సురేష్ బాబు గారు వెంకటేష్ కి అన్న అవుతాడు అనమాట. సో ప్రెసెంట్ మధ్యలో మనకైతే రామనాయుడు స్టూడియో వస్తుంది. అది టచ్ చేస్తూ వెంకటేష్ గారి ఇల్లు చూసేద్దాం. ఇక సురేష్ బాబు గారు రానా గారి ఇల్లు అయితే అది వేరే వైపు ఉంటుంది. అది ఇంకో వీడియోలో చూద్దాం. ప్రెసెంట్ అయితే వెంకటేష్ గారి ఇంటికి వెళ్దాం. వెళ్లే దారిలో రామనాయుడు స్టూడియోస్ చూద్దాం అనమాట. ఇక్కడ ఫిలిం నగర్ వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఎన్టీఆర్ విగ్రహము, ఫిలిం ఛాంబర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాటేసి ముందుకెళ్ళి ఇక్కడ యూటర్న్ చేసుకొని స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇక్కడ బాటా షోరూమ్ వస్తుంది. ఈ బాటా షోరూమ్ దాటి స్ట్రైట్ గా వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ రామనాయుడు స్టూడియోస్ అని బోర్డు కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ ఎండ్ లో రైట్ సైడే మనకి రామనాయుడు స్టూడియోస్ కనిపిస్తుంది. ఇదే గైస్ రామనాయుడు స్టూడియోస్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్. ఇందులో మూవీ థియేటర్, ప్రివ్యూ థియేటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా మూవీస్ కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుంటాయి. లైక్ గ్రాఫిక్స్ కానీ లేదా సెట్ వర్క్ కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇందులో. షోస్, టీవీ ఛానల్స్ కి సంబంధించిన షోస్ ఇవన్నీ అనమాట. సో మనం ఇప్పుడు వెంకటేష్ గారి ఇల్లు చూసేద్దాం. ఈ దారిలో స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇక్కడ జిఆర్సి వస్తుంది, మెహఫిల్ హోటల్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని కాస్త ముందుకు వెళ్ళగానే ఓయాసిస్ స్కూల్ వస్తుంది అనమాట. ఆ స్కూల్ ఆపోజిట్ లో ఉన్న యూటర్న్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి భీమాస్ హోటల్ వస్తుంది. దాని ఆపోజిట్ రోడ్ లో, అంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళాలి.
ఇక్కడ ఒక దిలీప్ సూపర్ మార్కెట్ అయితే కనిపిస్తుంది. ఈ పక్కన ఉన్న లేన్ లోనే డెడ్ ఎండ్ లో వెంకటేష్ గారి ఇల్లు ఉంటుంది అనమాట. సో ఈ కొండ లాంటి ఏరియా ఉంది కదా, ఈ కొండ పైనే వెంకటేష్ గారి ఇల్లు అనమాట. అది లోపలికి మనకి యాక్సెస్ లేదు కాబట్టి ఇమేజెస్ లో చూద్దాం మనం. సో ఇది గైస్ హీరో వెంకటేష్ గారి ఇల్లు చూసారు కదా. మీకు నచ్చిన ఏ సెలబ్రిటీ ఇల్లు చూడాలనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.